యూదా ఇశ్రాయేలీల 30వ రాజు ఆహాబు రాజు పరిపాలించిన కాలం 22 సంవత్సరాలు. మొదటిది వంశవృక్షం. ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో కుటుంబ వివరాలు అంతగా కనిపించలేదు, కానీ ఇశ్రాయేలీల 7వ రాజుగా ఆహాబు గురించి వంశవృక్షంను చూడగలము. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఆహాబు ఓమ్రి కుమారుడు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ఇతని భార్య సిదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబేలు. వీరికి అనేక మంది పిల్లలు ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనం ప్రకారం మొదటివాడు అహజ్యా కాగా రెండో రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు యెహోరాము. వీరిద్దరే గాక రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఆహాబుకి సోమ్రేనులో 70 మంది కుమారులు గలరు. ఈ కుటుంబ వ్యవస్థకి సాతాను పునాది. వీరి దుర్మార్గతను బట్టి రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో యెహూ వీరందరినీ హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఇశ్రాయేలీలకు 5వ న్యాయాధిపతి అయిన గిద్యోను కుటుంబం జ్ఞాపకం వస్తుంది. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 30వ వచనంలో గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉన్నందున కడుపున కలిగిన 70 మంది కుమారులు అతని కొండిరి. ఆహాబు తండ్రిగా, గిద్యోను తండ్రిగా వీరి కుమారులు పరిస్థితి చూడండి. గిద్యోను కుమారులు కూడా హత్య చేయబడినారు. గిద్యోను కుమారుడైన అబీమెలెకు తన సహోదరులను 70 మందిని హత్య చేశాడు. అబీమెలెకు యోతామును కలిపినట్లయితే 70 మంది అవుతారు. అలాగే రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సోమ్రేనులో ఆహాబుకి 70 మంది కుమారులు ఉన్నారు. అహజ్యా యెహోరామును కలిపినట్లయితే గిద్యోను వంశంలాగే ఆహాబు కూడా 72 మంది అవుతారు. గిద్యోను కుమారులు 72 మంది, ఆహాబు కుమారులు 72 మంది, మొత్తం కలిపి 144 మంది అవుతారు. ఆహాబుకు ఇంకా అనేక మంది భార్యలు ఉండవచ్చు. కుమార్తె ఉన్నట్లు చూడగలము, కానీ ఆమె పేరు క్రమంలో వ్రాయబడలేదు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో అతల్య ఓమ్రి కుమార్తెగా వ్రాయబడింది. రెండో రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో మరియు 2వ దినవృత్తాంతంలో గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో యూదారాజైన యెహోరాము ఆహాబు కుమార్తెను పరిణయం ఆడినట్లు చూడగలం. అతల్య ఎవరి కుమార్తె అనేది బైబిల్ గ్రంథంలో పరిశీలనాత్మకంగా వెతకగలరు. రాజైన ఓమ్రి దగ్గర నుండి వంశంలోని వారందరూ దుర్మార్గులుగా చూడగలం. ఇశ్రాయేలీల 5వ న్యాయాధిపతి అయిన గిద్యోనికి, ఇశ్రాయేలీల 7వ ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి 72 మంది పిల్లలు. ఏమాత్రం ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల పాపక్రియలు పిల్లల ఒడిలో పడినవి. ఇర్మియా 32వ అధ్యాయం 18వ వచనం ప్రకారం నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఈ ప్రవచనమును నెరవేర్పు. గిద్యోను ఆహాబు వంశవృక్షంలో చూడగలం. ఆహాబు అనే పేరు బైబిల్ గ్రంథంలో మరొకరికి ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం ప్రకారం కోలాయ కుమారుడు ఆహాబు. ఇతడు అబద్ధ ప్రవక్త. ఆహాబు రాజైతే ఇశ్రాయేలీల రాజ చరిత్రలో ఇంతటి మొండివాడు లేడనిపిస్తుంది. రెండవది వివాహం. ఆహాబు యెజబేలు. ఆహాబు భార్య యెజబేలు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం ప్రకారం సిదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె. ఈ మాటను బట్టే యెజబేలు ఎటువంటిదో చెప్పవచ్చును. వీరి వంశం బయలుదేవత ఆరాధికులు. ఎందుకంటే ఎత్బాయేలు, ఇందులో బయలు మనకు కనిపిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇశ్రాయేలీలు మరొక గోత్రం వారిని వివాహం చేసుకొనకూడదు. ఆహాబు యెజబేలు వివాహ వ్యవస్థ ఎలా ఉన్నదో చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో చెప్పబడినట్లు ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనప నారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. వీటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఇలా హెచ్చరించాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. క్రొత్త నిబంధన సంఘ కాలంలో అననీయ సఫీరా ఎంత అబద్ధికులో యెజబేలు ఆహాబు కూడా అలాంటి వారే. భార్యాభర్తల ఆరాధన ద్వారా దేవుని నామం ఎంతగానో ఘనపరచబడాలి. అయితే
మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడినట్లు అహాబు యెజెబెలుకు అమ్ముడుపోయినాడు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో యెజెబెలు అధికారి. ఇట్టి వివాహం దేవుని చిత్తానుసారం కాదు. ఇట్టి వివాహాలు దేవుని దృష్టిలో వివాహాలు కాదు గాని ఇది శరీరేచ్ఛ మాత్రమే. వీరిద్దరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, ప్రవక్తలకు ఎన్నో కష్టంలో ఇబ్బందులు వచ్చాయి. మూడవది హెచ్చరికలు. గ్రుడ్డివాడు కలిసి గుంటలో పడినట్లు యెజెబెలు, అహాబు ఆధ్యాత్మిక జీవితాలు ఆ విధంగా ఉన్నవి. వీరిని గుణపరచటం చాలా కష్టం. ఇట్టి వారి గురించి దావీదు రాజు కీర్తనల గ్రంథం 32వ కీర్తన 9వ వాక్యంలో ఇలా చెప్పాడు: బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. దైవజనులు మంచి హెచ్చరికలు చేస్తే అవి వీరికి తప్పుడుగా అనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో ఇట్టి వారిని గురించి దైవజనుడు దేవుడిచ్చిన హెచ్చరిక: సువార్త బాకానాదం వినిపించండి. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 4వ వచనంలో ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణంను తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇట్టి హెచ్చరికల ద్వారా దైవజనుల ద్వారా ఇశ్రాయేలు రాజులలో ఎవరికి వినిపించబడనంతగా అహాబుకి వినిపించడం జరిగింది. దీనికి ఈ దంపతుల స్పందనేమిటి? యెజెబెలు తిరుగుబాటు చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు యెహోవా ప్రవక్తల హత్యకు పూనుకొన్నది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనంలో బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరు దేవి ప్రవక్తలు 400 మంది ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ప్రవక్త అయిన ఏలియాకు విరోధంగా పోరాడిరి. వీటన్నిటిలో అహాబు సంతకం ఉన్నది. మూడవది చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1-2లో దైవజనుడైన ఏలియాను చంపాలని పూనుకొన్నది, ప్రయత్నించింది, విఫలమైంది. నాలుగవది మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో అబద్ధపు సాక్షులతో భూ కుంభకోణం చేసి నాబోతును చంపి అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నది. యెజెబెలు తిరుగుబాటు చూడండి. ఈ 4 విషయాల్లో ఎంతగా ప్రవర్తించింది. ఇట్టి శ్రమల్లో దైవజనులు అద్భుతములను, యెహోవా దేవుని విజయాలను అహాబు, యెజెబెలు కల్లారా చూచారు గాని గుణపడలేదు. దేవుని సత్య వాక్కులను తిరస్కరించారు. పాపం వలన వచ్చే తీర్పును గురించి ప్రవక్తలు హెచ్చరికగా ఉండి తీర్పు ఇచ్చారు గాని వీరికి దేవుని వాక్కులు కొరకరాని కొయ్యలైనవి. మనం 4వది చూసినట్లయితే పరిపాలనా యుద్ధాలు. ఇశ్రాయేలీయుల మొదటి రాజైన యరొబామును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. తద్వారా అతనికి 22 ఏండ్ల పరిపాలన కాలాన్ని ఇచ్చాడు. కానీ అతడు దేవుని ప్రేమను గ్రహించక సాతానును మహిమపరిచాడు. 3 యోహాను 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఈ యరొబాము ఇశ్రాయేలీల బిడ్డలకు ఎంతో కీడు చేశాడు. ఆశీర్వదించబడిన బిడ్డలను శాపగ్రస్తులుగా చేశాడు. ఇదే కోవకు చెందినవాడు ఈ అహాబు. చెప్పాలంటే దేవుడు అహాబుని యరొబాము కంటే ఎక్కువగా ప్రేమించి హెచ్చరించినట్లు మనం ముందుగానే ధ్యానించాము. పరిపాలన కాలం గమనించండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు పరిపాలించాడు. అహాబుకి ఆధ్యాత్మిక యుద్ధం గురించి అనుభవం లేదు గాని కలిగిన ధన అహంకారముతో దుష్టులతో సహవాసం చేసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో రామోద్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు కటాక్షము చూపించినప్పుడు తప్ప మరి ఎప్పుడు విజయం పొందిన ఆధారములు లేవు. అహాబు యుద్ధంలో ప్రావీణ్యుడేమి కాదు, కానీ యుద్ధమునకు కాలు దువ్వుతూనే ఉంటాడు. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-7 వచనాల్లో సిరియా రాజైన బెన్హదదు ముట్టడి చేశాడు. లొంగిపోయిన అహాబు, నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశంలో నున్నామని ఒక ఇశ్రాయేలు రాజుగా ఇలా చెప్పటం అహాబుకి ఎంతో సిగ్గుచేటు. అయితే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో దేవుని అనుగ్రహం వలన ఇశ్రాయేలీయులు చెప్పిన ఆలోచన ప్రకారం
మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనాల్లో సిరియా రాజైన బెన్హాదూదు మీద విజయం సాధించాడు. దేవుడైతే ఆహాబును ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని ప్రేమను ఆహాబు గుర్తించడం లేదు. ఎంత చక్కగా కట్టిన కుక్కతోక వంకరేనన్నట్లు ఆహాబు దేవుని ఆజ్ఞలను గైకొనక విస్మరించాడు. రాజైన సౌలులాగా ఆజ్ఞలను అతిక్రమించాడు. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం నుండి 34వ వచనం వరకు తిరిగి సిరియా రాజైన బెన్హాదూదును ప్రేమించి సహోదరుడుగా భావించి తన రథం మీద ఎక్కించుకున్నాడు. అసలు బెన్హాదూదును చంపవలసి ఉండగా ఆహాబు తనతో స్నేహం చేస్తున్నాడు, అంటే సాతానుతో స్నేహం చేస్తున్నాడన్నమాట. ఇర్మియా 13వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లు చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? దేవుడు అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం నుండి 42వ వచనంలో, నేను శపించిన వారిని నీవు క్షమించి హక్కున చేర్చుకున్నావు గనుక అతని ప్రాణమునకు బదులు నీ ప్రాణం తీస్తాను. ఇలాంటి దుష్టుడు, స్వార్థపరుడు ప్రజాక్షేమం కొరకు ఎలా పరిపాలన చేయగలడు? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాల్లో దరిద్రుడైన నాబోతు ద్రాక్ష తోటను ఆశించాడు. దేవుడు ఇతనికి 22 ఏళ్ల కాల సమయం ఇచ్చిన సత్యమును గ్రహించక ఆదుముడయ్యాడు. జీవితంలో ఓటమే ఇతని అంతిమ ఫలం. 5వది విగ్రహారాధన. అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనంలో, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను అన్నాడు. ఈ క్రమము ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ఆశీర్వాదకరం. దీనినే దైవారాధన అంటారు. దైవ బిడ్డలు ఈ పద్ధతిలో ప్రభువును ఆరాధిస్తారు. అదేవిధంగా ఆహాబు ఏ పద్ధతిని అనుసరించాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త ఇశ్రాయేలీల ప్రజలతో అన్నాడు, మీరు ఓమ్రి నియమించిన కట్టడలను ఆచరిస్తున్నారు. అవును, సోమ్రేనులో విగ్రహారాధనకు తన తండ్రి పితామహుడు కుమారుడిగా ఆహాబు దాన్ని ఇంకా బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు చదివినట్లయితే ఆహాబు తన పూర్వీకుల కంటే ఇంకా ఎక్కువగా పాపం చేశాడు. తన తండ్రి ఓమ్రి స్థాపించిన పునాది మీద బలులు, విగ్రహాలు స్థాపించాడు. ఇతని ఆరాధన గురించి 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో యెహూ తెలియపరిచాడు. ఈ పాప క్రియలను బట్టి సోమ్రేనులో దేవుడు గొప్ప కరువును పంపించాడు. దీనికి కారణం ఏమిటో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా హెచ్చరించాడు. గుణపడలేదు కానీ ఎద్బాయేలు అంటే యెజబేలు వంశమే కదా. ఈ దంపతులిద్దరూ బయలుదేవతని దేవునిగా ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు. అసలు ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చెప్పబడింది? నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో, పైన ఆకాశమందే గాని కింద భూమి యందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. సృష్టికర్తను మరిచి సృష్టిలోని వస్తువులను ఆరాధించవద్దని బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు వ్రాయబడినవి. అయితే నేటి క్రైస్తవ సమాజం కూడా ఏదో ఒక రూపాన్ని పెట్టి దానికి దేవుడని చెప్పి ఆరాధిస్తున్నారు. క్రీస్తునందు నూతన జన్మగల వారెవ్వరూ దీనిని చేయరు. దేవుడు మనుషులకు ఒక మాట సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనంలో, మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఇంతటి సత్యాన్ని ఎరిగి కూడా ఇంకా వీటిని అనుసరిస్తే అట్టివారు కూడా ఆహాబు యెజబేలుతో ఐక్యమైన వారే. 6వది చూసినట్లయితే పాపపు తీర్పు. ఆహాబుకి కోతకాలం దగ్గర పడింది అర్థమైంది. ఇక శిక్ష తప్పదు గనుక మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనంలో, ఉపవాసముండి పశ్చాత్తాపపడుట ద్వారా క్షమింపబడినాడు. దాని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కదా. ఇతనికి బలం లేదు. ఇతని శరీరంలో దేవుని బలం కంటే సాతాను బలమే ఎక్కువైంది. ఇతని వివాహ వ్యవస్థ అటువంటిది. ముందుగానే 71 మంది కుమారులు చనిపోయారు. గతంలో యూదారాజైన యోషియా దేవుని సెలవు లేనిదే ఐగుప్తుతో కయ్యానికి వెళ్ళి అపజయం పొంది మరణించినట్లు తాత్కాలికంగా పశ్చాత్తాపపడిన ఆహాబు దేవుని శక్తిని ఎలా అనుభవించాలో ఎరగని వాడై దేవుని ప్రేరణ లేనిదే
యూదారాజైన యెహోషాపాతుతో స్నేహం చేసెను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలోని వివరాలను బట్టి ఎడ్లను పశువులను వధించి తిని త్రాగి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లు రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని అన్నట్లు మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో సిరియా మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ఇది దైవ నిర్ణయం కాదు అని మీకా ప్రవక్త హెచ్చరించినప్పటికీ అహంకారంతో అబద్ధ ప్రవక్తలైన 400 మంది మాటలే విన్నాడు. సంఖ్య చూచాడు గాని సత్యమును చూడలేదు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో మీకాయా ప్రవక్తనే బంధించాడు. ఇక దేవుడు ఆహాబుని ఎంతకాలం ప్రేమించగలడు? పాపం పండిన ఫలం క్రింద పడవలసిందే కదా. అపోస్తుడైన పౌలు రోమపత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు అన్నట్లు ఆహాబుకు తీర్పు జరిగింది. యుద్ధానికి వెళ్ళడు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం 38వ వచనం వరకు, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో సిరియా సైన్యం విల్లు ఆహాబు కవచపు కీలు మధ్యను గుచ్చుకొని మరణించాడు. యెహోవా సెలవిచ్చినట్లు అతని రక్తం కుక్కలు నాకినవి. భార్య యెజబేలు 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం నుండి 36వ వచనం ప్రకారం గుర్రాలతో త్రొక్కించబడి ఈమె మాంసం కుక్కలు తిన్నవి. ఇశ్రాయేలు రాజ్య చరిత్రలో ఇంతకంటే అవమానకరమైన రోజు మరొకటి లేదు. దేవుని ప్రేమ తీర్పు ఈ రెండింటికి పెద్ద దూరం ఏమీ లేదు. దేవుడు ఆహాబుని ప్రేమించినట్లు ఎవరిని ప్రేమించలేదు. అదే తరుణంలో వీరిని శిక్షించినట్లు మరెవరిని శిక్షించలేదు. ప్రియ దేవుని బిడ్డ, జీవం ఉన్నప్పుడే ప్రభు కృపాదానం క్రిందికి వచ్చిన వారంతా ధన్యులే. లేకపోతే ఈ లోకంలో రాజునైనా మంత్రినైనా దేవుని తీర్పు నుండి తప్పించబడలేము. ప్రస్తుతం తప్పించున్నది యేసుక్రీస్తే. యేసే మార్గము, సత్యము, జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్.